నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. ఈరోజు మనం బంగాళదుంపలతో మిక్చర్ చేసుకుంటున్నాం. ఆలు మిక్చర్‌ని సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఆలు మిక్చర్ ప్రిపరేషన్ చాలా ఈజీ అండి. మరి స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా ఒక 4, 5 ఆలుని పీల్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో కొద్దిగా వాటర్ తీసుకొని ఆలు స్లైసర్ పెట్టి ఆలుని ఇలా స్లైసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు స్లైసెస్‌ని 2 సార్లు స్టార్చ్ అంతా పోయేటట్టు వాటర్‌లో కడిగి తీసుకోవాలి. చూడండి ఇలా ఓ బౌల్‌లో వాటర్ వేసి అందులో ఆలు స్లైసెస్ వేసి మళ్ళీ కడిగి వేరే బౌల్‌లో వేసి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు స్లైసెస్‌ని పొడుగ్గా, సన్నగా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలి. స్లైసెస్‌ని కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక మరోసారి వీటిని కడిగేసి తీసుకోవాలి. అప్పుడు దానిలో ఉన్న స్టార్చ్ ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు వీటిని స్ట్రెయినర్‌లో వేసుకొని వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని క్లాత్‌లో వేసి ఆరబెట్టడం కానీ, తుడవటం కానీ ఏమీ చేయనక్కర్లేదండి. స్ట్రెయినర్‌లో వేసి ఒక 2 నిమిషాలు ఆయిల్ హీట్ అయ్యేలోగా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆలు పీసెస్‌ని కొద్ది కొద్దిగా ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వాటిని రివర్స్ చేయకుండా కాసేపు అలానే విడిచిపెట్టేయాలి. చూడండి ఇప్పుడు రివర్స్ చేసి ఇలా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇంకాసేపు ఫ్రై చేసుకుంటే లైట్‌గా కలర్ చేంజ్ అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసి వేరే బౌల్‌లో వేసుకోవాలి. మిగిలిన ఆలు పీసెస్‌ని కూడా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా లైట్‌గా ఫ్రై చేసుకొని వేరే బౌల్‌లో తీసుకోవాలండి. లైట్‌గా కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయితే ఆలు చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి పల్లీలు ఫ్రై అయిపోయాయి కదా! వీటిని ఆలు ఫ్రైలో వేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని పుట్నాల పప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని అన్నింటినీ ఆలు ఫ్రై. ఇప్పుడు కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా షుగర్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇలా కలుపుకోవాలండి. చూడండి కలుపుకుంటే ఎంత క్రిస్పీగా అనిపిస్తున్నాయో. అంతేనండి మన ఆలు మిక్చర్ రెడీ. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌కి చాలా బావుంటాయి. క్రంచీగా, టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్‌లో వస్తాయి. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్